హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి జియో ప్లాన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. టారిఫ్ ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వబోతున్నాయి కదా. ఇది మనకు అఫీషియల్గా జియో నుంచి, జియో డిజిటల్ లైఫ్ నుంచి లాంచ్ అయింది. దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనకు వీళ్ళు ప్రతి ఒక్క ప్లాన్ని ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, నేను మీకు జూమ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంత్లీ మనము 155 అనేది రీఛార్జ్ చేసుకుంటారు కదా కొంతమంది. అది ఓల్డ్ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు న్యూ ప్లాన్ వచ్చేది 189 రూపీస్ అన్నమాట. న్యూ ప్లాన్ ప్రైస్ అది. అలాగే 209 249, 239 299, 299 349, 349 399, 399 449. ఇలాగా వీళ్ళు మనకు మంత్లీ రీఛార్జ్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారనమాట. అలాగే కొంతమంది 2 months కూడా ప్లాన్స్ రీఛార్జ్ అనేది చేసుకుంటారు కదా. 479 ఉండేది 579 అనేది. ఇక్కడ అయితే 100 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. 523 629. అప్పుడు తర్వాత 3 months ప్లాన్స్ వచ్చేసి 395 479, 666 799, 719 859, 999 1199. చూడండి, 999కి వీళ్ళు 3 GB పర్ డే 84 days అనేది మనకు ప్రీవియస్గా ఇస్తున్నారు. ఇప్పుడు మనకు 1200, ఆల్మోస్ట్ 1 రూపీ తక్కువ 1200కి ఇస్తున్నారు. యాన్యువల్ ప్లాన్స్ వచ్చేసి 1550కి వీళ్ళు 24 GB డేటాతో ఇవ్వడం అయితే జరుగుతుంది. అది 336 daysకి. కానీ ఇప్పుడు 1900 అని చేశారు. తర్వాత 3000 ఉండేది 3600 ఫ్రెండ్స్. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే 3000ని ఇప్పుడు పెట్టి రీఛార్జ్ చేసుకోండి. 3600 అవ్వబోతుంది జూలై 3rd నుండి. అంటే మనకు 600 బెనిఫిట్ అయితే జరుగుతుంది ఇప్పుడు మనం అయితే రీఛార్జ్ చేసుకుంటే. అలాగే డేటా యాడ్ ఆన్, మనం డేటా అనేది అయిపోయిన తర్వాత మనం రీఛార్జ్ అనేది చేసుకుంటాం కదా. అది 15 రూపీస్ 19 రూపీస్ అయింది 1 GB డేటా. 25 రూపీస్ 29 అయింది 2 GB డేటా. 61 రూపీస్కి 6 GB డేటా వచ్చేది 69 రూపీస్ అయింది. అలాగే పోస్ట్ పెయిడ్ వచ్చేసప్పటికి 299 349 చేశారు, 399 449 చేశారు. ఇక్కడ బెస్ట్ సజెషన్ ఏంటంటే 1 year ప్లాన్ మనము రీఛార్జ్ అయితే చేస్తుంటే చాలా మేలు. తర్వాత అన్లిమిటెడ్ 5G డేటా విల్ బి అవైలబుల్ ఆన్ ఆల్ 2 GB పర్ డే అండ్ అబోవ్ ప్లాన్స్. మనకు 5G డేటా మనకు కావాలంటే 2 GB అండ్ అబోవ్ చేసుకుంటే మనకు 5G డేటా అంటే వస్తుందన్నమాట. ద న్యూ ప్లాన్స్ విల్ మేడ్ ఎఫెక్టివ్ 3rd జూలై నుండి మనకి ఎఫెక్ట్ అనేది మనకి జరుగుతుంది. అలాగే నేను దీని గురించి చెప్పాను కదా. ఇప్పుడు నేను మీకు ఎయిర్టెల్ గురించి కూడా చెప్తాను. చూడండి, ఎయిర్టెల్ కూడా సేమ్ ప్లాన్సే. ఇక్కడ 179ది 199 చేశారు. మనం ఇక్కడ చూసినప్పుడు 365 days ప్లాన్ వచ్చేసి 299ది 3600. ఇది సేమ్ ఉంది. అలాగే కొన్ని ప్లాన్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, డేటాలో కొన్ని చేంజెస్ ఉన్నాయి. చూసుకొని మీరు రీఛార్జ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెస్ట్ సజెషన్ ఏంటంటే 3000 పెట్టేసి 365 days వరకు రీఛార్జ్ చేసుకుంటే మనకు పర్ మంత్ 230 రూపీస్ అనేది పడుతుంది. ఎలాగా మనము 12 months కాదు రీఛార్జ్ చేయించేది, 13 monthsకి రీఛార్జ్ చేపిస్తాం కదా. దానివల్ల మనకు దీని యొక్క బెనిఫిట్ అనేది మనకు వస్తుంది. లేదా 3600తో చేయించుకుంటారంటే ఇంకా తర్వాత అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.